ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్పై జరిపిన యుద్ధం ఇండియాస్ వెస్ట్ ఏషియన్ డిప్లొమసీకి ఒక టెస్ట్గా మిగిలింది. మన వెస్ట్ ఏషియన్ ఫారెన్ పాలసీని తీవ్రమైన క్వశ్చన్స్ రైజ్ చేసింది. ఎందుకని అంతగా పశ్చిమాసియా మనకి ఇంపార్టెంట్? చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే ఇది కేవలం ఒక ఎనర్జీ సోర్స్గా మాత్రమే చూస్తారు. కానీ ఇండియాకు వెస్ట్ ఏషియా ఎంత కీలకం అంటే ఒక్క ఎనర్జీ మాత్రమే కాదు, ట్రేడ్, ఓవరాల్ ట్రేడ్, అలాగే మీకు ఎంప్లాయ్మెంటు, ఎక్స్టర్నల్ అకౌంటు, అంటే ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ పొజిషన్కు స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, అంటే మనము ప్రపంచంతో ట్రేడ్ చేయాలన్నా లేదా ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ, ఇలా ఏ అంశము రీత్యా చూసినా ఇండియాకు అత్యంత కీలకమైన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ వెస్ట్ ఏషియా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఫర్ ఇండియా. మొదటిది ట్రేడ్. ఇండియా ప్రపంచమంతటితో ట్రేడ్ చేస్తుంది, కానీ ప్రపంచంలో మనకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అమెరికా, చైనా. ఒకటి టాప్లో ఉంటుంది, ఇంకోసారి ఇంకో టాప్లో ఉంటుంది. ఇది కంట్రీ వైడ్గా చూసుకుంటే, బైలేటరల్ ట్రేడ్ చూస్తే. కానీ రీజన్ వైడ్గా ట్రేడ్ చూస్తే వెస్ట్ ఏషియా అనేది ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ ఎ రీజన్. ఒక ప్రాంతంగా చూసినప్పుడు మీకు ఇండియా వెస్ట్ ఏషియా ట్రేడ్ $230 బిలియన్, 23,000 కోట్ల డాలర్లు. ఇది ఇండియాస్ టోటల్ గ్లోబల్ ట్రేడ్. భారతదేశం ప్రపంచంతో జరిపే వాణిజ్యంలో 20%. ఇంతకన్నా ఎక్కువ ఏ రీజన్తో కూడా చేయడం లేదు మనం. ఎంటైర్ యూరప్తో చేసే ట్రేడ్, యూరప్ అంటే మీకు తెలుసు, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ, ఇలా అనేక దేశాలు కలిపితే యూరప్తో చేసే ట్రేడ్ మన టోటల్ ట్రేడ్లో 16.7%. ఇక మన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా, హాంకాంగ్ కలిపి ఈ రీజన్తో మీకు ఇండో పసిఫిక్ రీజన్ మనం. సో ఈ రీజన్తో మీకు ఇండో పసిఫిక్ అంటే ఇంకా చాలా దేశాలు వస్తాయి, నేను చైనా, హాంకాంగ్ చెప్తున్నాను. సో ఇండో పసిఫిక్ రీజన్లో చైనా, హాంకాంగ్ కీలకమైన ప్లేస్లో ఉంటాయి. ఓన్లీ చైనా అండ్ హాంకాంగ్తో మనం జరిపే ట్రేడ్ ఇండియాస్ టోటల్ గ్లోబల్ ట్రేడ్లో 14%. ఇక అమెరికా ఉన్న ప్రాంతాన్ని నార్త్ అమెరికా అంటాం మనం. అమెరికా, కెనడా, మెక్సికో, ఈ 3 దేశాలతో కూడిన ఉత్తర అమెరికాతో, నార్త్ అమెరికాతో మనం జరిపే ట్రేడ్ ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్లో 13% మాత్రమే. అంటే ప్రపంచంలో మనము చేసే ట్రేడ్ చూస్తే, రీజన్ వైజ్గా చూస్తే వెస్ట్ ఏషియా ర్యాంక్స్ అమాంగ్ ద టాప్. ఇది కాస్త మారచ్చు ఫ్యూచర్లో, ఎందుకంటే మనం ఎనర్జీ సోర్సెస్ను డైవర్సిఫై చేసుకుంటున్నాం. ఒకప్పుడు మనం ప్రధానమైన ఎనర్జీ ఇంపోర్టర్ మన సౌదీ అరేబియా నుంచి ఉండేది. ఇరాన్ నుంచి మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% చేసుకునే వాళ్ళం. ఇరాన్తో 0కి తెచ్చుకున్న అమెరికా ఒత్తిడి వల్ల. ఇటీవల రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా చాలా చీప్గా ఆయిల్ అమ్ముతుండే కనుక శాంక్షన్డ్ ఆయిల్ మనం పెంచుకున్నాం. ఒకప్పుడు టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్ మన దేశము 8.6% ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతుంది, 89% ఇయర్లీ. మనకు టోటల్ ఎనర్జీ ఇంపోర్ట్స్లో రష్యా 1% ఉండేది. ఇప్పుడు ఒక దశలో మనం 40% వరకు రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకున్నాం. అందువల్ల ఇటీవల అమెరికాతో కూడా మన ఎనర్జీ ట్రేడ్ పెంచుకున్నాం, ఎల్పిజి సప్లైస్ ఇవన్నీ కూడా. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఎనర్జీ సోర్సెస్ కనుక డైవర్సిఫై అవుతున్నాయి కనుక భవిష్యత్తులో కొంత చేంజ్ రావచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ టుడే ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ అ రీజన్ ఏది అంటే వెస్ట్ ఏషియా. ఇది ఎంత కీలకమో ఒకసారి మనం ఆలోచించాలి. సెకండ్, ఎనర్జీ సెక్యూరిటీ. ఎందుకంటే మనము హైలీ ఎనర్జీ డిపెండెంట్ ఎకానమీ, ఎనర్జీ కన్జ్యూమింగ్ ఎకానమీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్స్. ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెన్సీ ఇయర్ పెరుగుతోంది. 2014లో మన దేశం మొత్తం
క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో 77.6% మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, నియర్లీ 78%. ఇప్పుడు మన టోటల్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్లో 88.6%, నియర్లీ 89% మనం దిగుమతి చేసుకుంటున్నాం. మన ఎల్పిజి అవసరాల్లో మోర్ దెన్ 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇలా హైలీ ఎనర్జీ డిపెండెంట్ ఎకానమీ, ఎనర్జీ ఇంపోర్టింగ్ ఎకానమీ, మన దేశ ఎనర్జీ అవసరాల్లో ఇవాళ వెస్ట్ ఏషియా ప్రధానంగా తీరుస్తోంది. ఇటీవల రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా కాస్త ఎంటర్ అయినా ప్రధానంగా మనకు నియర్లీ 2/3 ట్రెడిషనల్గా తీసుకుంటే 2/3 ఆఫ్ అవర్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ ద వెస్ట్ ఏషియా. ఇటీవల రష్యాతో పెరగడము, ఇరాన్తో తగ్గడం వల్ల కాస్త అటు ఇటు మారినా లాంగర్ టైం స్కేల్లో చూస్తే నియర్లీ 2/3 ఆఫ్ అవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ వెస్ట్ ఏషియా. మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ ఎల్పిజి సప్లైస్ ఈ ప్రాంతం నుంచే. మన ఫెర్టిలైజర్ సప్లైస్లో సిగ్నిఫికెంట్ ఈ ప్రాంతం నుంచే. దీని ప్రభావం ఇటీవల వెస్ట్ ఏషియా వార్లు చూసాం మనం. ఒక్కసారిగా కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగాయి, కమర్షియల్ సిలిండర్ సప్లైస్ ఆగిపోయాయి, మీకు చిన్న చిన్న బిజినెసెస్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, చాలా గందరగోళం ఏర్పడింది. సో అందువల్ల వెస్ట్ ఏషియా మన ఎనర్జీ సెక్యూరిటీకి కీలకం. ఇది రెండవది. మూడవది, మన దేశానికి చెందిన 1 crore పీపుల్ వెస్ట్ ఏషియాలో పనిచేస్తున్నారు, 1 కోటి మంది. వీరు రెగ్యులర్గా వారు తమ వచ్చిన ఆదాయాన్ని మాతృదేశానికి పంపిస్తారు. ఎందుకంటే వీరు హై ఎర్నింగ్ పీపుల్ కారు. అమెరికాలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్ల లాగా కాదు. వీళ్ళు వెళ్ళిందే ఇక్కడ లోకల్గా అప్పులు తీసుకోవటానికి, లోకల్గా కుటుంబాన్ని కాస్త స్టెబిలైజ్ చేస్తానికి వెళ్తారు. అందులో అక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం తక్కువ వీరికి, ఈ వర్కర్స్కు. ఎందుకంటే ఎక్కువ మంది వర్కర్స్. అలాగే వారు అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉండిపోలేరు. మీరు అమెరికాలో ఇండియన్ ఉంటే అక్కడ సంపాదించాక ఇండియాకే పంపాలని లేదు, ఎందుకంటే తాను అక్కడే సెటిల్ అవుతానని నమ్మకం ఉంటుంది కనుక అక్కడే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ గల్ఫ్ దేశాలకు వెస్ట్ ఏషియా వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడ సెటిల్ అయ్యే వాళ్ళకి కాదు. 10 ఏళ్ళు చేసినా, 20 ఏళ్ళు చేసినా, 30 ఏళ్ళు చేసినా రిటర్న్ రావాల్సిందే. అందువల్ల వాళ్ళు తిరిగి ఇంటికి పంపిస్తూ ఉంటారు. దాన్నే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఇవి ఎంతో తెలుసా? ప్రతి ఏటా $5,000 కోట్ల, $50 బిలియన్ పంపిస్తారు. ఇప్పుడంటే మనకు నియర్లీ $700 బిలియన్ ఉన్నాయి కనుక $50 బిలియన్ అంటే తక్కువ అనిపించవచ్చు. కానీ 1991లో మన సివియర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొన్నాం. 15 డేస్ ఆఫ్ ఇంపోర్ట్కు సరిపోయే డాలర్లు కూడా లేవు. అప్పుడు మనల్ని కాపాడింది ఎవరో తెలుసా? ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, టర్నర్లు, కుక్కులు, డొమెస్టిక్ హెల్ప్లే. అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ రెమిటెన్సెస్. మన ఎక్స్టర్నల్ అకౌంట్, మన కరెంట్ అకౌంట్ బాగుండాలంటే, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బాగుండాలంటే, మన ఎక్స్టర్నల్ అకౌంట్ బాగుండాలంటే వీరు చాలా కీలకం ఈ ప్రాంతం వెస్ట్ ఏషియా. నాలుగవది, ఈ 1 కోటి మంది ఇండియాకు వచ్చేసారనుకోండి, మనకు వచ్చే ఫారిన్ రెమిటెన్సెస్ పోవడం తర్వాత సంగతి. ఆ $50 బిలియన్ అంటే ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు, ఏదో సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తూ ఇంకోటి చేసి సంపాదించుకుంటాం. కానీ ఈ 1 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇప్పుడు కనీసం మన దేశంలో హై లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కనుక ఇండియాలోనే ఉద్యోగాలకు కాదు, గల్ఫ్లో కూడా ఉద్యోగాలు ఒక పెద్ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని కేరళ వరకు మీరు ఇక్కడ ఉద్యోగం దొరకకపోతే అక్కడికి వెళ్తారు, మీకు గల్ఫ్కి వెళ్ళి సంపాదించుకుంటారు. సో అందువల్ల ఒక సోర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎంప్లాయ్మెంట్ వీరు. సో వీళ్ళంతా రిటర్న్ వస్తే మనం ఇక్కడ వాళ్ళకు ఉపాధి కూడా చూపెట్టలేము. ఐదవది, ఇటీవల కాలంలో వెస్ట్ ఏషియన్ కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, సౌదీ అరేబియా లాంటి దేశాలకు కానీ మన దేశంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీ, పోర్టులు, రిటైల్, ఇలా ఒక్క రంగం కాదు, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, చాలా రంగాల్లో మన దేశంలో ఈ గల్ఫ్ నేషన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ 2020-24 మధ్య కాలంలో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ $50 బిలియన్, $5,000 కోట్ల ఇన్వెస్ట్ చేశారు.
ఇక ఆరవది ఇండియా కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియన్స్ మీకు ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్లో మన వాళ్ళు ప్రాపర్టీ కొంటున్నారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడ టెక్నాలజీ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు చిన్న చిన్న బిజినెసెస్ పెడుతున్నారు, కంపెనీస్ పెడుతున్నారు, మీకు బిజినెసెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వెస్ట్ ఏషియన్ రీజన్ అంటే భారతీయులు పశ్చిమాసియాలో పెట్టిన పెట్టుబడులు లాస్ట్ 5 yearsలో $40 to $55 billion. చూడండి ఎంత ఇంపార్టెంట్. ఇక 8th కనెక్టివిటీ. మనం ప్రపంచంతో కనెక్ట్ కావటానికి వెస్ట్ ఏషియా చాలా కీలకం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇరాన్లోని చబహర్ పోర్ట్ పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియా అంటే మాజీ సోవియట్ రిపబ్లిక్ దేశాలు, హైలీ ఎనర్జీ రిచ్ కంట్రీస్, అక్కడి నుంచి రష్యా నుంచి యూరప్ వరకు కనెక్టివిటీకి వెస్ట్ ఏషియా కీలకం. దీన్నే నార్త్ సౌత్ కారిడార్ అంటారు. అలాగే G20 సమావేశం అప్పుడు మనం విన్నాం ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, దాని పేరే మిడిల్ ఈస్ట్. ఈ వెస్ట్ ఏషియా ద్వారానే మనం వెళ్తాం. చైనా నిర్మిస్తున్నటువంటి మీకు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఒక పోటీగా మనము ప్రపంచంతో ట్రేడ్ చేస్తానికి ఓ కనెక్టివిటీకి కూడా చాలా చాలా కీలకం వెస్ట్ ఏషియా. ఇక 9వది నేషనల్ సెక్యూరిటీ. మీకు ఇటీవల వెస్ట్ ఏషియా పరిణామాలు మనం చూసాం. సౌదీ అరేబియా ఏకంగా పాకిస్తాన్తో కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ ప్రొటెక్షన్. మీకు ఈ వెస్ట్ ఏషియా రీజన్ గనకలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కనుక పెరిగితే మన దేశ భద్రతకు కూడా ఇది ఛాలెంజ్గా మారిపోతుంది. 10th మనకు వెస్ట్ ఏషియా ఒక పెద్ద మార్కెట్ కూడా భవిష్యత్తులో కూడా, ఇప్పుడే కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం అమెరికాలో ఆ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల ట్రేడ్ చేయడం కష్టమవుతుంది. అమెరికాలో ట్రంప్ విధిస్తున్న వీసా ఆంక్షల వల్ల మన వాళ్ళక్కడ ఉద్యోగాలు చేయడం కష్టమవుతుంది. ప్రపంచంలో అమెరికా టారిఫ్ల వల్ల ట్రేడ్ ఎఫెక్ట్ అయినట్లే ప్రపంచంలో కూడా ఈ గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ సమయంలో భవిష్యత్తులో కూడా వెస్ట్ ఏషియా మనకు ఒక బిగ్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ ఆపర్చునిటీగా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఇండియాకు వెస్ట్ ఏషియా కీలకం. కానీ భారతదేశ ఫారిన్ పాలసీ ఎంత ఆశ్చర్యకరంగా నెగిటివ్గా ఉందో ఇటీవల వెస్ట్ ఏషియా వారు చూసాం. మనం కంప్లీట్గా మొదటి నుంచి మన విధానం ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్తో రిలేషన్స్, ఇరాన్తో రిలేషన్స్, వెస్ట్ ఏషియా కంట్రీస్తో రిలేషన్స్. కానీ ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనతో కంప్లీట్గా అమెరికా ఇజ్రాయెల్ కౌగిలిలోకి ఇండియన్ ఫారిన్ పాలసీ వెళ్ళిపోయింది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ టోటల్లీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇరాన్, ఆల్సో ఎట్ ద కాస్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియా. ఇవాళ ఇండియాను ఒక న్యూట్రల్ కంట్రీగా వెస్ట్ ఏషియా చూడడం లేదు, కంప్లీట్గా ఇజ్రాయిల్కు క్లోజ్ అలైగా చూస్తోంది. ఇది మనకు ప్రమాదకరం. తర్వాత మీకు దాని ప్రభావం మనం ఇటీవల చూసాం. వెస్ట్ ఏషియా వార్ చుట్టూ జరిగిన గ్లోబల్ కన్వర్జేషన్లో, గ్లోబల్ డిప్లొమసీలో ఇండియాకు పాత్ర లేదు. మనం స్పెక్టేటర్గా మిగిలిపోయాం. ఒక దివాలా కోర్ దేశం పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. అలాగే ఇక్కడ ఇస్లామోఫోబియా, యాంటీ ఇస్లాం రెటోరిక్ కానీ, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడడం దేశంలో ఓట్లు తేవచ్చేమో, కానీ అది ఫారిన్ పాలసీకి లయబిలిటీగా మారుతుంది. మీకు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే నుపుర్ శర్మ అనే ఒక బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఒక మత విద్వేషంతో కామెంట్ చేస్తే ఎంటైర్ ఫ్రెండ్లీ గల్ఫ్ నేషన్స్ అన్న నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలున్న ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా నాయకులు కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే నుపుర్ శర్మను పార్టీ చర్య తీసుకుంటే ఇప్పటి వరకు ఆమె టీవీలో కనబడతలేదు, బీజేపీ యాక్టివిటీస్లో లేదు. అంటే ఎంత డిప్లొమసీ, ఫారిన్ పాలసీ దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తానికి ఇది ఉదాహరణ. అందువల్ల ఇప్పటికైనా భారతదేశ ప్రయోజనాలు ముఖ్యం. ఐడియాలజికల్ ప్రాక్సిమిటీతో ఇజ్రాయెల్తో మనము జతకట్టిన, దేశంలో ఓట్లు పడతాయి కనుక మత విద్వేషంతో వ్యాఖ్యానించిన దాని ప్రభావం ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్, ట్రేడ్, సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ, గ్లోబల్ డిప్లొమసీతో లింక్, గ్లోబల్ కనెక్టివిటీ ఇలాంటి అన్నిటిపైన, ఎనర్జీ సెక్యూరిటీ
వీటన్నిటికీ నెగిటివ్గా పరిణమించే ప్రమాదం ఉంటుందనటానికి వై వెస్ట్ ఏషియా ఇస్ సో సిగ్నిఫికెంట్ ఫర్ ఇండియా అనేది మనం అర్థం చేసుకోవాలి.